ఈశావాస్యం ఇదం సర్వం. ఈశావాస్యం ఇదం సర్వం. Rejoice in Atman by removing the names and forms. రూపము, నామము, అహంకారము, కోరికలు లేని చైతన్యం లేదా ఆత్మ లేదా సాక్షి, నిశ్చలత, మౌనం, సహనం, ఈ లక్షణాలు 100% ఉన్న మనిషి రూపం లేదా ఏ రూపములోనైనా అది ఆత్మ అయి నిలిచి ఉన్నది. అందుకే కొందరు వారెవరూ చెప్పరు, అవసరము లేదు, ప్రపంచమే ఏదో పేరు పెట్టి పిలుస్తుంది. తల్లిదండ్రులు ఎవరో, అడ్రస్ ఏమిటో కూడా తెలియదు, ఎవరి సాంగత్యము వారికి ఉండదు, కానీ ప్రపంచమే సాంగత్యం పెట్టుకుంటుంది. చాలామంది యోగులు అట్లాగే ఉన్నారు. షిరిడి సాయిబాబా కూడా అంతే. అతని అడ్రస్ కానీ, అతని పేరు కానీ, అతని ఊరు కానీ ఏం తెలియదు. శ్రీ రమణ మహర్షికి కూడా ఎవరో అడిగితే నా పేరు వెంకటరమణ అని చెప్పారు. రమణ మహర్షి అని ఎవరో పేరు పెట్టారు. సాధారణంగా చరిత్రలో ఉన్న ఇలాంటి యోగులు, అవధూతలు, వీళ్ళు ఎవరికి వాళ్ళ వివరాలు చెప్పరు. వాళ్ళు ఎంతసేపు ఏం మెయింటైన్ చేస్తారంటే ఈశావాస్యం ఇదం సర్వం, ఆత్మలో ఉండి బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటారు. అంతే. ప్రపంచము వారికి అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచంలో అన్ని పేర్లు, రూపాలు ఉంటాయి. వాటితో, ఆ పేర్లతో ఆ అవధూతకి, ఆ యోగికి పని లేదు. త్రైలింగ స్వామి అని కాశీలో తిరుగాడేవారు దిగంబరంగా. అతను ఎవరికి ఏమీ చెప్పలేదు. అతని గురించి ఈ ప్రపంచమే ఆరా తీసి చరిత్ర రాసింది. అంతే. ఈశావాస్యం ఇదం సర్వం.